ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. వేకువనే నీ యొద్ద గడప యొద్ద కనిపెట్టి నీ మాటలు వినుటకు, నీ చిత్తము ఎరుగుటకు, నీ సాక్షులుగా బ్రతుకుటకు నీ కృప మాకు దయచేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆయన మాట వినడానికి, ఆయన చిత్తం ఎరగడానికి, ఆయన సాక్షులుగా బ్రతకడానికి ఆయన కృప మనకు ఎంతో అవసరం కదా. ఆ బలాన్ని, ఆ అవకాశాన్ని దేవుని వాక్యం మనకు కలుగజేస్తుంది. యేసు ప్రభు బిడ్డగా, ఆయన సాక్షిగా, ఆయన భక్తుడిగా, ఆయనకు ఇష్టుడిగా ఎవరైనా ఉండాలంటే వారికి కావలసిన అత్యధికమైనది, అత్యవసరమైనది ఏమిటంటే చెప్పండి చూద్దాం. డబ్బా, లేక నీ తెలివా, జ్ఞానమా, నీ సామర్థ్యమా, నీ డిగ్రీలా, నీ యొక్క స్తోమత? అవేవి కాదండి. దేవుడు పరిశుద్ధుడు. నీ పరలోకపు తండ్రి పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సకల ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండండి. పరిశుద్ధంగా ఉండటం అంటే మన దేశంలో దేహశుద్ధి, శిశు శుద్ధి, దంతశుద్ధి, పాదశుద్ధి అంటూ బహిరంగమైన శుద్ధులు చాలా ఉన్నాయి. అవి కూడా అవసరమే. గుడ్డి పరిచయుడా, మొదట పాత్రలు లోపట కడుగు, అప్పుడు బయట వెలుపట కూడా శుద్ధి అవుతుంది అన్నట్లు బయట మాత్రం శుద్ధి చేస్తే లోపట అసహ్యంగా, అపవిత్రంగా ఉంటుంది. కానీ లోపట కడుగుతున్నప్పుడు మనం పాత్రను బయట కూడా కడిగినట్లుగా నీ హృదయ శుద్ధిని నీవు కాపాడుకుంటే నీ ప్రవర్తన అంతటిలో, నీ యొక్క జీవితం అంతటిలో అన్ని నియమాలను, అన్ని శుద్ధీకరణను కలిగి జీవించగలుగుతావు. మనం బహిరంగకరమైన శుద్ధి గురించి చాలా జాగ్రత్త తీసుకుంటాం. బెస్ట్ సోప్స్, పర్ఫ్యూమ్స్, డ్రెస్సెస్, స్నాన సంధ్యలు అన్నీ పాటిస్తుంటాం. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి చాలా తిప్పలు పడుతున్నాం. కానీ హృదయ శుద్ధిని గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? ఇది సబ్బుతో కడుక్కుంటే పోయేది కాదు హృదయ శుద్ధి, హృదయంలో ఉన్న కల్మషం. ఇది యాసిడ్స్తో కడిగితే పోయేది కాదు. ఇది మాత్రలు, మందులు మింగితే బాగుపడేవి కాదు. హృదయములో ఉన్న ఘోరమైన వ్యాధి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది. దానిని గ్రహించుకోగలిగిన వాడు ఎవడు? మోసకరమైన పాప వ్యాధితో ఉన్న హృదయము ఎప్పటికప్పుడు మనం క్రీస్తు రక్తంలో కడుక్కోవాలి. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. మనకి మనస్సాక్షి ఇచ్చాడండి దేవుడు. మీరు తప్పు చేసినప్పుడల్లా మీ మనస్సాక్షి మిమ్మల్ని హెచ్చరిస్తుందా? చాలామందికి మనస్సాక్షి మొద్దుబారిపోయి ఉంటుంది. కొందరికి అది చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతుంది. కానీ దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. దేవుని వాక్యం వింటున్నప్పుడు మన తప్పులు మనకు తెలుస్తాయి. మన అపవిత్రత మనకు బయటపడుతుంది. అద్దంలో నుండి చూసుకున్నప్పుడు ఎలా నీ సంగతి నీకు తెలుస్తుందో వాక్యములో మన హృదయ స్థితిని మనం ఎరుగగలుగుతాం. మోకాళ్ళను ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలు కనపడతాయి.